మూవీ స్టార్ట్ అవగానే నింగ్ మరియు క్విన్ అనే దంపతులు ఇంగ్ అనే తమ 7 ఏళ్ల పాపతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుండడం చూస్తాం. అయితే వాళ్ళకి ఉన్న మరొక ఇంటిని నింగ్ రెంట్కి ఇవ్వాలని చూస్తుంటుంది. ఒకరోజు హౌస్ బ్రోకర్ అయిన టామ్ అనే అతను రాట్రీ అనే రిటైర్డ్ డాక్టర్ మరియు 40 ఏళ్ల ఆమె కూతురు నక్ అనే వాళ్ళని క్విన్ వాళ్ళ ఇంట్లోకి అద్దెకు తీసుకొస్తాడు. క్విన్ కి తమ ఇంటిని అద్దెకి ఇవ్వడం ఇష్టం లేకపోయినా సరేలే అనుకుని రాట్రీ వాళ్ళకి రెంట్కి ఇస్తాడు. మరుసటి రోజు తమ సామాను ఏదో ఉంది అని కలెక్ట్ చేసుకోవడానికి నింగ్ రెంట్కి ఇచ్చిన తమ ఇంటికి వస్తుంది. రెంట్కి ఉంటున్న నక్ తనని లోపలికి రానివ్వకుండా కొంత మిస్టీరియస్ గా బిహేవ్ చేస్తుండడాన్ని నింగ్ గమనించడమే కాకుండా ఆమె మెడపై అచ్చం తన హస్బెండ్ క్విన్ ఒంటిపై ఉన్న టాటూ ఉండడాన్ని చూసి కొంత షాక్ అవుతుంది. ఇంటి పక్కన ఉన్న ఓల్డ్ ఏజ్ ఆంటీ నింగ్ ని పిలిచి, మీ ఇంట్లో రెంట్కుంటున్న వాళ్ళు అస్సలు బయటికి రావడం లేదు, చూడు మీ ఇంటికి కాకి ఈగల్ని ఎలా కట్టారో, చూస్తుంటే వాళ్ళేదో క్షుద్ర పూజలు చేస్తున్నట్లు ఉంది అంటూ ఆంటీ ఏడుస్తుంటుంది. ఇదే విషయాన్ని నింగ్ క్విన్ కి చెప్పడానికి చూస్తే అతను పెద్దగా పట్టించుకోడు. అదే రోజు రాత్రి నిద్రపోతున్న నింగ్ తన పక్కన ఆ బొమ్మ ఉండడాన్ని చూసి భయపడుతుంది. పడుకునేటప్పుడు కూడా ఇంగ్ దీన్ని పక్కనే పెట్టుకుని పడుకుందా అనుకుంటూ దాని కబోర్డ్ లో పెడుతుంటుంది. అదే టైంలో హాల్లో పడుకున్న క్విన్ మొబైల్లో రింగ్ వినిపిస్తుండడంతో అనుమానంగా వెళ్లి చూస్తుంది. అతను హడావిడిగా రెడ్ కలర్ బుక్ ని తీసుకుని ఎటో వెళ్తుంటాడు. సరిగ్గా అదే టైంలో రూమ్ లో హ్యాంగర్ కి వేసి ఉన్న డ్రెస్ దానంతట అదే ఊగుతుండడం నింగ్ చూసి దగ్గరికి వెళ్లి చిరాగ్గా దాన్ని మడిచి కబోర్డ్ లో పెడుతుంది. దయ్యం బెడ్ పై పడుకున్న ఇంగ్ దగ్గరికి రావడాన్ని అద్దంలో నింగ్ చూస్తుంది. కానీ నిజానికి అక్కడ చూస్తే ఏ దయ్యం కనిపించదు. అద్దంలో మాత్రం దయ్యం కనిపిస్తుండడాన్ని చూసి నింగ్ షాక్ అవుతుంది. అంతేకాకుండా అద్దంలో తనకి దగ్గరగా సడన్ గా దయ్యం కనిపించడంతో దడుచుకుని లైట్ ఆన్ చేస్తుంది. అక్కడెవరూ ఉండరు. మరుసటి రోజు పొద్దున ఇంగ్ చెస్ట్ పై కూడా టాటూలా గీతలు గీసుండడాన్ని నింగ్ గమనిస్తుంటే క్విన్ ఏంటి అన్నట్లు కాస్త దూరం నుంచి చూస్తాడే కానీ ఏం పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. అసలు క్విన్ ఏంటి ఇలా మిస్టీరియస్ గా బిహేవ్ చేస్తున్నాడు అని నింగ్ ఫీల్ అవుతుంటుంది. సరిగ్గా రాత్రి 3:45 ఏదో జరుగుతుంది అని నింగ్ ఆ రోజు రాత్రి వెయిట్ చేస్తూ నిద్రపోకుండా కూర్చుంటుంది. అనుకున్నట్లే 3:45కి హాల్లో ఉన్న క్విన్ మొబైల్లో అలారం మోగుతుంది. రెడ్ కలర్ బుక్ తీసుకుని క్విన్ లిఫ్ట్ లో వెళ్తుండడాన్ని నింగ్ చూసి సీక్రెట్ గా వెనకాలే ఫాలో అవుతూ వెళ్తుంది. బిల్డింగ్ టాప్ ఫ్లోర్ లో మిస్టీరియస్ గా కాకులు తిరుగుతూ కనిపిస్తాయి. ఒక దగ్గర క్విన్ కూర్చొని ఏవో మంత్రాలు చదువుతూ అటూ ఇటూ ఊగుతుంటాడు. అతని పక్కన కాకులన్నీ వాలి ఉంటాయి. నింగ్ ఫోన్ లో వీడియో తీద్దాం అని చూస్తుంటే కెమెరాకి అడ్డుగా దయ్యం వస్తుంది. బయట మాత్రం ఎవరూ ఉండరు. ఆమె ఎదురుగా దయ్యం పాప ఉండడం మనం చూస్తాం. అంతలో కాకులన్నీ వచ్చి నింగ్ ని అటాక్ చేస్తుండడంతో తిరిగి తన ఫ్లాట్ లోకి పరుగు తీస్తుంది. బెడ్ పై పడుకున్న నింగ్ దగ్గరికి క్విన్ వచ్చి చెక్ చేస్తాడు. కానీ నింగ్ రెస్పాండ్ అవ్వకుండా అలానే భయంతో ఉంటుంది. క్విన్ వెళ్లిపోతాడు. మరుసటి రోజు నింగ్ క్విన్ సీక్రెట్ గా దాచిపెట్టుకుంటున్న రెడ్ బుక్ ని తీసి చూస్తే ఆశ్చర్యం, అందులో పేజీలన్నీ బ్లాంక్ గా ఉంటాయి. క్విన్ కబోర్డ్ లో అనుకోకుండా చూస్తే ఏవో క్షుద్ర పూజకి సంబంధించిన వస్తువులు కనిపిస్తాయి. కట్ చేస్తే స్కూల్లో ఉన్న ఇంగ్ దగ్గరికి నింగ్ వెళ్తుంది. అక్కడ ఇంగ్ తో తమ ఇంట్లో రెంట్కి ఉంటున్న రాట్రీ ఉండడాన్ని దూరం నుంచి చూసి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. తీరా చూస్తే అక్కడ రాట్రీ కనిపించదు. నీతో ఉన్న రాట్రీ బామ్మ ఏది అని నింగ్ అడిగితే నాతో ఎవరూ లేరు అని ఇంగ్ చెప్తుంటుంది. అనుమానంగా ఇంగ్ మెడపై చెక్ చేస్తుంది. అంతే, టాటూలా ఉండడాన్ని చూసి ఎవరు ఇలా చేశారు అని నింగ్ అరుస్తుంటుంది. కట్ చేస్తే నింగ్ అండ్ ఇంగ్ హోటల్లో రూమ్ తీసుకుని ఉంటారు. నేను నాన్న దగ్గరికే వెళ్తా అని ఇంగ్ అంటుండడంతో ఎందుకు, నాన్న నీకేం చెప్పాడు, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని నింగ్ అడుగుతుంటుంది. కానీ ఇంగ్ ఏం చెప్పదు. రెంట్కి వచ్చిన రాట్రీ నక్ వాళ్ళు వాళ్ళ ఐడీస్ ని ఎలా ఫేక్ గా మార్చుకుని వచ్చారో నింగ్ తనకి తెలిసిన ఫ్రెండ్ దగ్గర తెలుసుకుంటుంది. తిరిగి హోటల్ కి వచ్చి చూస్తే అక్కడ ఇంగ్ కనిపించదు. మేనేజ్మెంట్ ని అడిగితే వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్లాడు అని చెప్తారు. వెంటనే తాము రెంట్కి ఇచ్చిన ఇంటికి వెళ్తుంది. అక్కడ ఎవరూ కనిపించరు. కాకపోతే ఇల్లంతా విచిత్రమైన వస్తువులతో, చెత్తా చెదారం, పురుగులతో నిండిపోయి ఉంటుంది. హౌస్ బ్రోకర్ టామ్ కి కాల్ చేస్తే నిన్ననే రాట్రీ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్లారు అని అంటాడు. కట్ చేస్తే బ్రోకర్ టామ్ తో కలిసి నింగ్ తన కూతుర్ని వెతుకుతూ ఉంటుంది. అలా కార్లో వెళ్తుంటే టామ్ చేయిపై కూడా అదే మిస్టీరియస్ టాటూ ఉండడాన్ని చూసి వామిటింగ్ వస్తున్నట్లు కార్ ఆపమంటుంది. టామ్ కార్ ఆపగానే వామిటింగ్ చేసుకున్నట్లు యాక్ట్ చేస్తూ నుంచి తప్పించుకుని నింగ్ పారిపోతుంటే వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె తలపై రాయితో కొడతాడు. అంతే, నింగ్ అన్కాన్షియస్ లోకి వెళ్లిపోతుంది. ఒక పెద్ద సూట్ కేస్ లో నింగ్ ని పెట్టుకుని టామ్ ఒక చోటుకి తీసుకొస్తాడు. కట్ చేస్తే మూవీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. స్టోరీ 11 years బ్యాక్ కి వెళ్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మూవీలో ట్విస్ట్ల మీద ట్విస్టులు వస్తుంటాయి. సో 11 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే క్విన్ జా అనే తన 7 ఏళ్ల పాపతో జీవిస్తుంటాడు. అప్పటికే క్విన్ మొదటి భార్య చనిపోయి ఉండడంతో జాకి అన్నీ తానే అన్నట్లుగా క్విన్ చూసుకుంటూ ఆమెను జాగ్రత్తగా పెంచుతుంటాడు. అయితే ఒకరోజు స్నానం చేస్తున్న జా
గీజర్ కి షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో షాక్ తగిలి దారుణంగా చనిపోతుంది. సడన్ గా అలా ప్రమాదంతో తన పాప చనిపోవడంతో క్విన్ చాలా డిస్టర్బ్ అవుతాడు. ఒక రోజు నింగ్ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్లబోయి అనుకోకుండా పక్కనే ఉన్న క్విన్ వాళ్ళ ఇంటికి వచ్చి ఇన్సూరెన్స్ చేయించుకుంటారా అని అడుగుతుంది. అలా నింగ్ క్విన్ కి పరిచయం అవడం, ఆ తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం, వాళ్ళకి ఇంగ్ అనే పాప పుట్టడం జరుగుతుంది. అప్పుడప్పుడే తన పాపని మర్చిపోతూ కొత్త జీవితానికి అడ్జస్ట్ అవుతున్న క్విన్ కి అద్దెకుంటాం అంటూ వచ్చిన రాట్రీ నక్ల వల్ల అతని లైఫ్ డార్క్ సైడ్ కి టర్న్ అవుతుంది. అయితే రాట్రీ వాళ్ళని మొదటిసారి కలిసినప్పుడే ఆమె జా చనిపోయిన బాత్రూమ్ వైపు చూస్తూ మీ పాప అంత త్వరగా వెళ్లిపోవాల్సింది కాదు, అందుకే తన ఆత్మ ఇక్కడే తిరుగుతుంది అని క్విన్ కి చెప్తుంటుంది. అంటే తిరిగి తన చనిపోయిన పాపని మళ్లీ కాంటాక్ట్ అవ్వచ్చు, బ్రతికించుకోవచ్చు అన్న ఆశ క్విన్ లో మొదలవుతుంది. ఇక అప్పటి నుంచి రాట్రీ చెప్పినట్లుగా టాటూ వేయించుకోవడం, ప్రతిరోజు 3:45 గంటలకి పూజలు చేయడం, ఇలా అన్ని క్విన్ పాటిస్తుంటాడు. ఒకరోజు జా ఇక ఈ లోకం నుంచి వెళ్లిపోయే సమయం వచ్చింది అన్నట్లుగా రాట్రీ చెప్తుంటే తనని నేను ఇంక కలవను కూడా లేదు, ఏదో ఒకటి చేసి నా కూతుర్ని నాకు కనిపించేలా చేయండి అని క్విన్ ఏడుస్తూ ప్రాధేయపడుతుంటాడు. అలా అయితే జా ఆత్మని తిరిగి తీసుకురావాలంటే ఆమెకు శరీరం కావాలి, అది కూడా సేమ్ ఏజ్ ఉన్న పాప శరీరం కావాలి అని రాట్రీ చెప్తుంటుంది. అంటే జా ఆత్మని ఇంగ్ శరీరంలోకి తీసుకురావాలి అన్న ఐడియా క్విన్ కి వస్తుంది. రెండు ఆత్మలు ఒక శరీరంలో జీవించొచ్చు అని నక్ చెప్పడంతో ఇక ఇక్కడి నుంచి క్విన్ ఇంగ్ తో సీక్రెట్ గా మాట్లాడుతూ తనకి జా ఆడుకునే బొమ్మను ఇచ్చి నేను చెప్పినట్లు నువ్వు చేస్తే జా మళ్ళీ తిరిగి వస్తుంది, మనతో పాటు మన మధ్య ఉంటుంది అని క్విన్ ఇంగ్ ని కన్విన్స్ చేస్తాడు. రాట్రీ చెప్పినట్లు ఇంగ్ కి రక్తంతో బొట్టులా పెట్టి ఆంటీ ఈ రోజు మళ్ళీ తిరిగి వస్తుంది అని చెప్తే ఆమె కోసం వెయిట్ చేస్తుంటాడు. అయితే ఆంటీ వచ్చి క్విన్ ని కత్తితో పొడుస్తుంది. రాట్రీ ఒక బొమ్మని చూపిస్తూ ఇది నా కూతురు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చనిపోయింది అని చెప్తుంటే క్విన్ రియలైజ్ అయ్యి తనని ట్రిక్ చేసి రాట్రీ తన పాపను కాపాడుకోవడానికి ఏదో చేయబోతుంది అని తెలుసుకుంటాడు. అయితే రాట్రీ వాళ్ళు ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాక ఇంట్లో జా ఆత్మ తిరుగుతున్నట్లు తెలుసుకుంటారు. జా ఆత్మ వీళ్ళపై అటాక్ చేయబోతే రాట్రీ జా ఆత్మను బొమ్మలోకి పంపించేస్తుంది. ఒకరోజు తాము చేస్తున్న క్షుద్ర పూజల్ని ఆంటీ వీడియో తీయడం చూస్తారు. అంతే, ఆమెను చంపేసి ఆమె ఆత్మను తమకి అనుకూలంగా పనిచేసేలా చేసుకుంటారు. అంటే ఇప్పుడు తనని చంపేసి తన బాడీలోకి వేరే ఆత్మని ప్రవేశింపజేస్తారని ఇంగ్కి మొత్తం అర్థమైపోతుంది. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుతూ గాయపడి ఉన్న క్విన్ దగ్గరికి వచ్చి అరుస్తుంటుంది. కానీ తిరిగి రాట్రీ నక్వాలు వచ్చి ఇంగ్ ని తీసుకెళ్లి పూజ స్టార్ట్ చేస్తారు. మరోవైపు సూట్ కేసులో బంధింపబడి ఉన్న మన హీరోయిన్ నింగ్ టామ్ నుంచి తప్పించుకుని ఒక దశలో అతన్ని అటాక్ చేసి రాట్రీ వాళ్ళున్న చోటుకి బయలుదేరుతుంది. ఆ బొమ్మలో ఉన్న రాట్రీ వాళ్ళ పాప ఆత్మని ఇంగ్ లోపలికి ప్రవేశపెట్టేందుకు రాట్రీ పూజలు చేస్తుంటుంది. నింగ్ కబోర్డ్ లోంచి కొన్ని ఎక్స్ప్లోజివ్స్ ని తీసుకుని ఓవెన్ లో పెట్టి ఆన్ చేస్తుంది. కాసేపటికి అది పేలిపోతుంది. సుత్తితో రాట్రీపై అటాక్ చేయడానికి నింగ్ చూస్తుంటుంది. కానీ తనకి కనిపించని డార్క్ ఫోర్సెస్ తనని ఆపుతుంటాయి. ఒక దశలో పైకి లేపి పడేస్తాయి. అయినా తిరిగి లేసి బొమ్మని సుత్తితో కొడుతుంటే అందులోంచి దయ్యం బయటకు వచ్చి నింగ్ మీదని గట్టిగా పట్టుకుంటుంది. నింగ్ ఎలాగో అలాగా సుత్తితో ఆ బొమ్మని పగలగొట్టడంతో దయ్యం మాయమవుతుంది. రాట్రీ నుంచి నక్ నుంచి తప్పించుకుని పాపను తీసుకుని వెళ్లిపోతుంటే నీ పాప ఎప్పుడో చనిపోయింది, ఆ బాడీలో ఉన్నది నీ పాప ఆత్మ కాదు అని రాట్రీ చెప్తుంటుంది. సరిగ్గా ఇదే టైంలో పైనుంచి రూఫ్ కూలిపోయి వీళ్ళందరిపై పడుతుంది. గాయాలతో పడి ఉన్న రాట్రీని నక్ ని ఇంగ్ లేచి చంపేస్తుంది. రక్తం ఎక్కువగా పోవడంతో క్విన్ కూడా చనిపోతాడు. పోలీసులు వచ్చి గాయాలతో పడి ఉన్న నింగ్ ని హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తారు. బెడ్ పై ఉన్న ఇంగ్ తో మాట్లాడడానికి నింగ్ వస్తుంది. ఆ పాప నింగ్ ని అమ్మ అనకుండా ఆంటీ అంటుంది. నింగ్ కి ఏం అర్థం కాదు. షాకింగ్ గా చూస్తూ ఇంగ్ ఎక్కడా అని అడుగుతుంది. ఆ పాప ఏడుస్తూ ఏమో తెలియదు, నేను లేచేసరికే ఇంగ్ బాడీలో ఉన్నా అంటుంది. అంటే ఇంగ్ చనిపోయాక రాట్రీ ఆ బాడీలోకి బొమ్మలో ఉన్న తన కూతురి ఆత్మని ప్రవేశపెట్టాలని చూస్తుంది. కానీ అదే టైంలో నింగ్ ఆ బొమ్మని నాశనం చేయడం అండ్ పైకప్పు ఊడిపోయి జా ఆత్మ ఇంగ్ బాడీలోకి ప్రవేశించడం జరిగిపోయిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంగ్ అలా చనిపోవడంతో నింగ్ మరియు ఇంగ్ బాడీలో ఉన్న జా ఏడుస్తుంటారు. పాపం జా అయితే బాగా ఏడుస్తూ నన్ను క్షమించు అంటుంటుంది. నింగ్ జాని దగ్గరికి తీసుకుంటుంది. కొన్ని రోజులు గడుస్తాయి. నింగ్ ఇప్పుడు తన అమ్మతో పాటు జీవిస్తుంటుంది. సైకిల్ పై జాని స్కూల్ కి తీసుకెళ్తుంటే జా మెల్లిమెల్లిగా నింగ్ కి క్లోజ్ అవుతూ కొత్త లైఫ్ కి అలవాటు పడుతుండగా బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది.